ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నికల నగారం మోగింది. భారతదేశంలో ఎవరు ప్రధానిగా కావాలనుకుంటున్నారు? నేనే కాదండి, మా అలాంటి బడుగు బలిగిన వర్గాలు ఎవరైనా కోరుకునేది నరేంద్ర మోడీ గారే కావాలని మేము కోరుకుంటున్నామండి మనసారా. ఓకే, మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందున్నాయండి? నేనైతే ఆల్రెడీ ఒక సంక్షేమ పథకానికి అప్లై చేశానండి. మా విశ్వకర్మ యోజన దానికి నేను అప్లై చేశాను. ఇప్పుడు ఎన్నికల వల్ల అది ఆగిపోయింది. ఎన్నికల తర్వాత గ్యారంటీకి మాకు అది అప్లికబుల్ అవుతుంది, మాకు వస్తుందని నమ్మకం ఉందండి. మాకే కాదు, మాలాంటి బడుగు బలిగిన వర్గాలు అన్నిటికీ, బీసీలకి, ఎస్సీ ఎస్టీలు అందరికీ ఎంతో ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఇచ్చిందండి. మెయిన్గా అక్కడ బీజేపీ పార్టీ ఇంకే పార్టీ కాదు, నరేంద్ర మోడీ గారు పనిచేసేది ప్రతి ఒక్కరికి బడుగు బలిగిన వర్గాలకి పనిచేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు మీరు టీడీపీ అంటున్నారు, ఇక్కడ ఆంధ్రలో టీడీపీ పొత్తుంది. ఇక్కడ గతంలో చూస్తే కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. ఈసారి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎటువైపు టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని చెప్పుడు మాటలు వినడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మేము కాంగ్రెస్కి మద్దతు పలికినాం. దానికి తగ్గ మూల్యం కూడా మేము చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి అట్లా జరగదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ప్రజాగలం అనే అద్భుతమైన మీటింగ్ ఆంధ్రాలో పెట్టారు. మేము ఎన్డీఏలో చేరాము. అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మా పూర్తి సపోర్ట్ ఎన్డీఏకే ఉంటుందండి. ఖమ్మం విషయం కొత్త. ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ ఏమైనా బీజేపీకి ఫేవర్గా మారబోతుంది ఎంపీ ఎలక్షన్స్? గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అవి పూర్తిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లే తప్ప రేవంత్ రెడ్డిని చూసో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ చరిత్రను చూసి మాత్రం వచ్చిన ఓట్లు అయితే కాబట్టి అది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు మాత్రమే. ఈసారి అట్లా జరగదు. జనాలు విఘ్నులు. ఈ రోజు వరకు 100 రోజులు పూర్తి చేసిన ఏదో పండగ చేస్తున్నారు, కానీ 100 రోజులు చేసిన దాంట్లో ఆరు గ్యారెంటీల్లో చేసినారు. కానీ ఈ రోజు వరకు రైతుకి 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ కుమ్ములాట, కాంగ్రెస్ చరిత్ర ఎప్పటికైనా సరే తెలుసు, వాళ్ళలో వాళ్ళ కుమ్ములాట జరిగిపోతుంది, వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకోవడానికి. అందుకే ఇప్పటి వరకు కూడా ఖమ్మం ఎంపీ సీట్ని అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఖమ్మం నుంచి 3 పోటీ పడుతున్నారు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకు, బట్టి విక్రమ గారి భార్య, వీళ్ళు 3 పోటీ పడుతున్నారు. వీళ్ళ ముగ్గురిని కాదని బయట వ్యక్తికి ఇచ్చినా కూడా ఆ ఓట్లు మాత్రం చీలిపోతాయి. ఈసారి కాంగ్రెస్ అనేది వాళ్ళకి 11 సీట్లు, 17 సీట్లు వస్తాయి అంటున్నారు. 1 సీటు తగ్గదంటున్నారు. ఆ 1 సీటు కూడా వస్తే చాలా గొప్ప విషయమే కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు 3 వర్గాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్లో ఖమ్మం జిల్లాలో. అవునండి, 3 వర్గాలనే. ఈ 100 రోజుల్లోనే 3 వర్గాలు అయినాయంటారా? అసలు మొదటి నుంచి ఉన్నదే 3 వర్గాలు ఉన్నాయండి. వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారో తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎప్పుడు పొంగులేటి శ్రీనివాసరావు గారు చేరారు, వీళ్ళు 3 వర్గాలు అయినాయి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చింది వేరే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ఇట్లా పార్టీలు మారుతూ వచ్చింది ఆయన. తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి నుంచి టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. కానీ బట్టి విక్రమార్క గారు మాత్రం మొదటి నుంచి ఒకే పార్టీ నమ్ముకొని ఉన్నారు. ఆ పార్టీనే మీద పనిచేశారు, గతంలో పనిచేశారు, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు చేరి 3 వర్గాలను చేశారు. ఇంతకుముందు ఒకే వర్గం ఉండేది. ఇప్పుడు ఖమ్మంలో ఎన్డీఏ అభ్యర్థి ఎవరండి? మన తాండ్ర వినోదరావు గారండి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఓకే, మీ మద్దతు ఉండబోతుందా తాండ్ర వినోదరావు గారికి? తప్పకుండా అండి, 100% ఉంటుంది. మా బాబు గారు చెప్పారు, ఎన్డీఏలో మనం పనిచేస్తున్నాం, మనం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు హేమలు ఇటు సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు గారు ఉన్నారు. 7 అసెంబ్లీలు, అంటే ఈ ఖమ్మం పార్లమెంట్ 7 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో 50,000 పైచిలకు ఓట్లతో మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఇది మొత్తం చేంజ్ అవ్వచ్చు అంటారా? ఒకటండి, అత్యధిక మెజారిటీ లేదు, ఏదో కాంగ్రెస్కి ఏదో గొప్ప మెజారిటీ వచ్చేసింది అనుకోవడం కాదండి. ఇది అధికార పార్టీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకంతో వచ్చిన ఓట్లే తప్ప కాంగ్రెస్ వల్ల ఏదో జరిగిపోతుంది, కాంగ్రెస్ వల్ల దేశం ఉద్ధరిస్తారు, రాష్ట్రం ఉద్ధరిస్తారని ప్రజలు అనుకోవట్లేదండి. ప్రత్యామ్నాయం కోసం ఆ రోజు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏందనేది ఈ 100 రోజుల్లో జనాలకు అర్థమైంది. కనీసం తిండి పెట్టే రైతన్నకు కూడా మన 2 లక్షలు రుణమాఫీ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ కాడికి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జనాలు లాక్కో అనే పనిలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు రైతులకి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటాలు కానీ, బ్యాంకుల నుంచి రైతులకి ఆల్రెడీ నోటీసులు కూడా వెళ్తున్నాయండి. ఆ రైతులు ఇమీడియట్గా ఆ నోటీసులను పట్టుకొని ఏ రోజు ప్రజా దర్బారాన్ని మొదలుపెట్టాడు మొదటి రోజు, ఆ ప్రజా దర్బార్లో ఇదే నోటీసులు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను.
అంటే 100 రోజులు పరిపాలన గురించి ఏమంటారు? రేవంత్ రెడ్డి పరిపాలన గురించి 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? సార్ 100 రోజులు అంటున్నారు. 100 రోజుల పరిపాలనలో ఆయన పరిపాలన చేసిందే 20 రోజులు. 80 రోజులు ఢిల్లీ చుట్టూ తిరగటం, లేదా పక్క పార్టీ ఉన్న వాళ్ళని లాక్కోవటం, లేదా మీటింగులు పెట్టి గత నాయకుల్ని ఇప్పుడు నాయకుల్ని తిట్టడం, ఇది తప్ప అక్కడ జరిగింది ఏంటంటే ఓన్లీ 20 రోజులు మాత్రమే అక్కడ అధికారం నడిచింది. ఇంకా 4 గ్యారెంటీలు అంటున్నారు. ఈ మధ్య మున్సిపాలిటీ ఆఫీసులో చాలామంది లైన్లో ఉన్నారండి. మీ మీడియా కూడా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఆయన మాత్రం ప్రెస్ నోట్లో ఏమిస్తున్నారు, మీకు ఇల్లు మారిన వాళ్ళు కానీ లేదా అదే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా కరెంటు బిల్లులు కనుక ఏదైనా రాకపోయినా ఏదైనా ఎటువంటి ఎన్నికల కోడ్ ఉండదు, మీరు దానిని అప్లై చేయొచ్చు అంటున్నారు. కానీ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవు, మాకు ఆన్లైన్లో ఎటువంటి యాక్సెప్టేషన్ లేదు, మీ ఇప్పుడు ఏం చేయలేని అన్నారు. వాళ్ళు పిచ్చోళ్ళలాగా రోడ్లమ్మటి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మండు ఎండలో 40 డిగ్రీల పైన ఉన్న ఎండలో నిలబడి వాళ్ళ కోసం ఒక విధంగా లేదు. కావాల్సిన మీ మీడియా వాళ్ళు ఒకసారి వెళ్ళి ఒక్కసారి మీరు తెలుసుకుంటే అది ఇంకా మంచిదండి. ఎప్పుడు లేని విధంగా ఖమ్మం నగరంలో తాగునీటి సమస్య అనేది ఏర్పడింది అంటున్నారు. దీన్ని వైఫల్యం గత ప్రభుత్వం అనుకోవచ్చా, లేకపోతే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చా? ఒకటే గుర్తుంచుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎప్పుడైనా సరే తాగునీటి సమస్య ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, ఇంకుడు గుంతలు తీయండి అని ఆయన గారు ఆ మాట అంటే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని చెప్పారు, ఇంకుడు గుంతలు దేనికి తీయాలి, ఏదైనా మూత్రం పోయడానికి తీయాలా, లేకపోతే ఇంకేదైనా మురికి నీళ్ళు పోయడానికి అన్నారు. ఆయన చెప్పిన ఇంకుడు గుంతలు ఈరోజు ఎంత ఉపయోగం కొన్ని రాష్ట్రాల్లో పడుతుంది. ఇప్పుడు కర్ణాటక దాకా వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, ఖమ్మంలో వచ్చింది. ఇప్పుడు నీళ్లు ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లం. నిన్న ఒక్కరోజే 3 సార్లు కరెంటు పోయిందండి. ఎందుకు పోయిందో తెలియదు. 3 సార్లు కరెంటు పోయింది. మేము కరెంటు పోనివ్వము, మేము నీళ్ళకి ఇబ్బంది కలగనివ్వము అంటున్నారు. కానీ చాలా ప్రాబ్లం ఉంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా తప్పులు సరిదిద్దట్లేదు. ఏ విధమైన సరే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో రావాలి, ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ రావాలి, తెలంగాణలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్ష హోదా తీసుకురావాలి. అప్పుడే కానీ తెలంగాణ రాష్ట్రానికి బాగుపడే లక్షణాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నిదానంతో వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మాకు 17 సీట్లు వేస్తే మేము ఆ 6 గ్యారంటీల మొత్తం కంప్లీట్గా చేస్తామని చెప్తున్నారు. ఈ 17 ఎంపీ స్థానాలతో ఏమైనా టిల్ట్ అయ్యే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడల్ వంచే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒక విషయం అండి, ముందు వీళ్ళు మెడలు వంచి వచ్చిన అసెంబ్లీ సీట్లని వాటిని గౌరవంగా వాటిని తీసుకొని రాబోయే ఎంపీ సీట్ల సంగతి దేవుడు ఎరుకు. ఉన్న అసెంబ్లీ సీట్లలో అయినా సరైన మంత్రులకి సరైన విలువలిచ్చి వాళ్ళ శాఖల్ని సరిగా చేయించగలిగితే మనకి గొప్పే. అట్లా కాకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మంత్రుల పని వాళ్ళు చేయనీయకుండా ఎక్కడ ప్రతిదానికి ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాలి, ఢిల్లీ నుంచి లెటర్ రావాలనే పరిస్థితుల్లో ఢిల్లీ మీద ఆధారపడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. రేపు 17 సీట్లు ఇస్తే కేంద్రాన్ని మెడలు ఉంచుతుంది. ఇవన్నీ ఉట్టి మాట అండి. 17 సీట్లు ఏమి వచ్చే అవకాశం లేదు. వస్తే 2-3 సీట్లు వస్తాయేమో తప్ప అతి కష్టంగా అది కూడా జనాలు నమ్మే పరిస్థితి అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లేదండి. ఇప్పుడు ఖమ్మంలో వచ్చి తాండ్ర వినోద్రావు గారు మీరు సపోర్ట్ అంటున్నారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు? తాండ్ర వినోద్రావు గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని నేనైతే చెప్పను. కానీ అటువంటి వ్యక్తి ఇందాకన్నారు మార్పు అన్నారుగా, ఆ మార్పు బీజేపీ పార్టీ నుంచే రావాలి. అక్కడ తాండ్ర వినోద్రావు గారు సంబంధించి వేరే ఉన్నారు అనేది కాదు. అక్కడ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఖమ్మంలో కూడా ఉండాలి. అప్పుడు మాకు నిధులు వస్తాయి, అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయని మీకు మనసారా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.